హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో దసరాలో 3వ రోజు ప్రసాదమైన కొబ్బరన్నం చాలా ఈజీగా ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా కొబ్బరన్నం చేసుకోవడానికైతే ఒక చిప్ప కొబ్బరి తీసుకొని దానినైతే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఆ కొబ్బరి పాలను అయితే వడగట్టుకోవాలన్నమాట. అడుగున ఒక గిన్నె పెట్టుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టేసి ఆ కొబ్బరి పాలను అందులో పోసామంటే కొబ్బరిలో ఉండే పిప్పి మాత్రం స్ట్రైనర్లో ఉండిపోయి కొబ్బరి పాలు మొత్తం గిన్నెలోకి వస్తాయండి. ఇలా కొబ్బరి పాలను తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నం చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యాన్ని అయితే ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఆ బియ్యంలో ఎసరికి బదులుగా మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు అయితే వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల ఎసరు అయితే సరిపోతుందండి. ఇక్కడ నాకు కొబ్బరి పాలు అయితే 1.25 గ్లాస్ వచ్చాయన్నమాట. మిగిలినవైతే వాటర్ వేసేసుకుంటున్నాను. మొత్తం 2 గ్లాసులు వేసేసుకొని దీన్ని అయితే 1 గంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. 1 గంట తర్వాత మనం నార్మల్గా అన్నాన్ని ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగే పొడిలాడేలాగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా అలాగే అన్నం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి వండుకున్నామంటే మనం కలర్ రైస్లు ఇలాంటివి చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు కొబ్బరన్నంలోకి తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలాగే ఉద్దిపప్పు వేసుకోవాలండి. ఇలాంటి రైసులు చేసుకునేటప్పుడు కొద్దిగా శనగపప్పు, ఉద్దిపప్పు ఎక్కువగా వేసుకోండి. మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిసేపటికి అవి బాగా ఫ్రై అయిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. ఈ టైంలో ఒక చిన్న కప్పు నిండా పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలను కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాంటి రైస్లలో వీటిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం. ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే తినేటప్పుడు అవి పంట కింద పడితే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే ముందు అన్నం ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఒక స్పూన్ ఉప్పు వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు అందులో మనం ముందుగా కొబ్బరి పాలు తీయంగా పిప్పి అయితే మిగిలింది కదండి, ఆ పిప్పిని ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి మొత్తం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిసేపటికి కొబ్బరి మొత్తం పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి. ఆ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందు ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నం అయితే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ అన్నం మొత్తం తాలింపులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న స్పూన్ నిండా సాల్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దేవుడికి పెట్టే ప్రసాదం అయితే ఉప్పు చూడకూడదు కదా, అందాజుగా వేసుకోవడమేనమాట. ఇప్పుడు సాల్ట్ మొత్తం అన్నంలో మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకున్నామంటే కొబ్బరన్నం అయితే రెడీ అయిపోతుందండి. దేవుడికి ప్రసాదంగా కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసి దేవుడికి ప్రసాదంగా పెట్టడమేనమాట. కొబ్బరన్నం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కంపల్సరీగా ట్రై చేయండి. దసరాలో 3వ రోజు దేవుడికి ఇలా కొబ్బరన్నం చేసి పెట్టండి. చాలా బాగా కుదురుతుందన్నమాట.
ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.